ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, యేసుక్రీస్తు నామంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తం ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం. నీ బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు నాయన. నీ బిడ్డలను ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని నీ లేఖనం తెలియజేస్తుంది. బీదలను పైకెత్తువాడవు నీవే, బీదలను ఐశ్వర్యవంతులను చేయవాడవు నీవే, శక్తిమంతుడవు నీవే. తూర్పు నుండి పడమర నుండి మాకు హెచ్చు కలుగదు, కానీ నీ యొద్ద నుండే మేము హెచ్చించగలము. డాడీ ప్రభువా, నీ యందు విశ్వాసముంచు వారిని ఐశ్వర్యవంతులుగా చేయుటకు, ఆశీర్వదించుటకు నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యుండి కూడా మా దరిద్రతను భరించావు. ప్రభువా, నీవు సిలువలో మా దరిద్రతను భరించి ఉన్నారు నాయన. మీ బిడ్డలు దరిద్రతలో ఉండడానికి వీల్లేదు. ఈ ఆర్థిక సమస్యలు అనేది వీరు జయించాలి. వారి చేతిలో ఎప్పుడూ వారికి కావలసిన ఆర్థిక సహాయం అందునుగాక మీరు ఆజ్ఞాపించండి. ప్రభువా యేసు, నీ నామంలో ప్రార్థిస్తుండగా యోబు మొదట కొద్దివాడిగా ఉండి తుదను మహా అభివృద్ధి పొందుకున్నాడు, మహా అభివృద్ధిలోనికి వెళ్ళాడు. నీ బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా వారి భారాన్ని నీ మీద మోపుచుండగా అద్భుతమైన కార్యం జరుగునుగాక యేసు నామంలో. అతి త్వరలో ఈ ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుదురుగాక. ఆర్థిక శాపమా, నిన్ను కొట్టివేస్తున్నాను. వీరిపైకి ఆశీర్వాదం వచ్చునుగాక. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమైశ్వర్యంలో దేవుడు మీ ప్రతి అవసరం తీర్చునుగాక. యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీరు ఆర్థికంగా పైకి రావాలంటే తప్పక దేవుని వాక్యం విడుదల దయచేస్తుంది. దశం భాగం ఇచ్చుట, దేవుని చిత్తం చేయుట ఎప్పుడూ మర్చిపోవద్దు. మత్తయి సువార్త 6:28-32 వరకు. మొదట దేవుని నీతిని రాజ్యము వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ త్వరలోనే దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు లోకాన్ని వెతుకుచున్నారేమో, మనసు మార్చుకోండి. కీర్తన 55:22 చదవండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మరుగైనది ప్రార్థనలో నలిగితే ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి.